అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జనసేన పార్టీ, జనసేన సంబంధించినటువంటి జన సైనికులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరపున ఈరోజు నేను తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి సమాధానంగా ఈరోజు నేను వీడియో చేయదలుచుకున్నా. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, కోనసీమ పైన దిష్టి తగిలింది, ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనం, అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఎండిపోతూ ఉన్నాయి అని చెప్పేసి ఒక ప్రాంతాన్ని ఉద్దేశిస్తూ సర్వసాధారణంగా మాట్లాడితే దాన్ని రాజకీయంగా చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఆడనివ్వము, పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో తిరగనివ్వము, పవన్ కళ్యాణ్ గారిని అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పేసి రెండు పార్టీలకు, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దాన్ని రాజకీయ వివాదంగా మార్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిలించి మరలా మనం ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమము గతంలో చూసాం మనం ఈ మధ్యకాలంలో. మరి దాని తర్వాత 2-3 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పేసి మరలా దాన్ని సరి చేసుకుంటూ వీడియోలు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ఇరు పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు. మరి అతి ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు మొదటగా స్పందించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క చేసినటువంటి వ్యాఖ్యల పట్ల. ఆయనకి నేను సమాధానం ఇస్తూ ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు, అయ్యా తెలంగాణ ప్రాంతానికి వస్తున్నారా తప్ప ఆంధ్ర నుంచి, మా తెలంగాణ నుంచి ఎవరన్నా వెళ్తున్నారా కోనసీమకు అని చెప్పేసి అనడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి కోనసీమకి విజయవాడ ద్వారా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎన్ని వేల వాహనాలు వెళ్తున్నాయి టోల్గేట్ల ద్వారా, తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు కూడా ఎన్ని కేటాయించడం జరిగింది, ట్రైన్లు ఎక్స్ట్రాగా నడుపుతున్నా ఫుల్ అవుతూ ఉన్నాయి. మరి తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నారా సంక్రాంతి పండుగకు, లేకపోతే తెలంగాణ ప్రాంతం నుంచి కోనసీమకు వెళుతున్నారా అని చెప్పేసి నేను ఈరోజు సూటిగా అడుగుతూ ఉన్నా. కాబట్టి ఏదో ఉంది, నేను ఒక శాసనసభ్యుడిని, ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఇమేజ్ వస్తుంది, మైలేజ్ వస్తుంది, అదేవిధంగా మనం రాజకీయంగా లైమ్లైట్లో ఉంటాము అని చెప్పేసి భావించి ఉన్నారేమో తెలియదు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారు గతంలో ఆయన కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు మీరు గమనించాలి. జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ మహానగరంలో సగం హైదరాబాద్ ఖాళీ అయిందని చెప్పేసి అక్కడ ప్రజలు చర్చ చేసుకుంటూ ఉన్నారు. దాదాపు ఒక్క ఆదివారం రోజునే పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు 34,000 వాహనాలు కేవలం టోల్గేట్ల ద్వారా వెళ్ళాయని చెప్పేసి ఈటీవీ న్యూస్లో చెప్తా ఉన్నారు. మరి దీనికి మీరు ఏమని సమాధానం చెప్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఏది జరిగిన తెలంగాణ ప్రాంతంలో ఏది కొట్టుకున్న ఆంధ్ర వాళ్ళను బూచిగా చూపించడం, అక్కడ రాజకీయం చేయడం తప్ప నిజంగా ఆ రాష్ట్రంలో రాజకీయాలు చేయలేకపోతున్నారా రాజకీయ నాయకులు అనేది కూడా ఈరోజు తెలంగాణ ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఏది చేసినా ఈరోజు నీళ్ల విషయంలో కానీ కేసీఆర్ గారు రావడం జరిగింది, దక్షిణ తెలంగాణకి ఏదో అన్యాయం జరిగింది, ఆ పార్టీ చేసింది ఈ పార్టీ చేసింది అని చెప్పేసి ఈయన 9 ఏళ్ళు పరిపాలన చేస్తాడు, వచ్చి ఒక రాయి వేసిపోతాడు. దానిపైన విపరీతమైనటువంటి చర్చ. చివరిగా ఏం జరిగింది, 2 రాష్ట్రాల మధ్య సమైక్యత అవసరం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే, మీరు ఒక అడుగు వేస్తే మేము 10 అడుగులు ముందుకు వేస్తాం, ఏదైనా ఇరు రాష్ట్రాల మంచే కదా మనకు కావాల్సిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా మన్నాడు జరిగింది. ఈ మధ్యలో జరిగినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. నిజంగా తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల సమస్యల పట్ల కేసీఆర్ గారికి కానీ అధికార పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే మరి ఏంటికి ఈ రాజకీయ వ్యాఖ్యలు? పవన్ కళ్యాణ్ గారు ఏదో సర్వసాధారణంగా మాట్లాడితే ఇంకా రాజకీయంగా ఏ అంశం లేదని చెప్పేసి తగుదనమ్మా అంటూ అందరూ తయారైపోయారు ఒక్కసారిగా. మరి ఈరోజు మేము చేయొచ్చు కదా, అలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేయొచ్చు కదా. ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తే కోనసీమ పచ్చదనంతో విలవెల్లాడుతుంది, జనాలతో కలకలాడుతుంది చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈరోజు తెలంగాణ పార్టీ రాజకీయ నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా రాజకీయంగా వాడుకుంటున్నారా అంశాన్ని? లేదు కదా. నిజంగా తెలంగాణ ప్రాంతంలో సమస్యలు చాలా ఉన్నాయి. అటు అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, మరి గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి అనేమి, మీ మధ్య కావాల్సినంత రాజకీయం పెట్టుకొని ప్రతి దానికి లేస్తే ఆంధ్ర బిర్యానీ, ఆంధ్ర సెంటిమెంటు, ఆంధ్రోళ్ళు ఇదే పదాలు తప్ప తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ నాయకులకు నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్ర అనే పదం ఎత్తుకోకుండా ఆంధ్ర బిర్యానీ కానీ, అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోకుండా మీరు రాజకీయాలు చేయండి చూద్దాం. ఈ 3 సంవత్సరాలలో మీరు నిజమైన రాజకీయ నాయకులు అని చెప్పేసి మేము కూడా భావిస్తాం. కానీ మీరు చేయలేరు. ఖచ్చితంగా ఎవరైనా సరే, ఈవెన్ మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా
స్క్రిప్ట్ లేకుండా చదవలేడు. కానీ ఒకే ఒక్క పదాన్ని స్క్రిప్టులో చూడకోకుండా ఆయన ప్రతి 3 నిమిషాలకు ఒకసారి చెప్పగలుగుతారు. అది ఏ పదం అంటే చంద్రబాబు నాయుడు గారు. పోనీ ప్రతిపక్ష నాయకుడు అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుడి పైన ఆరోపణ చేశారంటే దానికి ఒక హుందాతనం ఉంది. కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు, అధికార పార్టీ నాయకులు ఇరువురు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని నామస్మరణ చేయడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మైలేజ్ ఇమేజ్ రావడం, ఈ విధంగా భావిస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరు పార్టీలు వాళ్ళకు వాళ్ళు చర్చించుకుంటూ తగుదన అంప అంటూ ఇంకో థర్డ్ పార్టీని బూచిగా చూపించి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందుతున్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు గ్రహించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాజకీయాలపైన, ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులపైన మాట్లాడుకోకుండా మీరు రాజకీయాలు చేయండి చూద్దామని చెప్పేసి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎనీహౌ, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరపున, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తరపున, జనసేన సైనికులు, జనసేన వీర మహిళల తరపున కోనసీమకు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యుడు అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని, మరి అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల్ని ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా. నమస్కారం.